తనని ఒక కెప్టెన్సీ టాస్క్లో చూస్ చేసుకోకుండా తనకంటే వీక్గా ఉన్న వాళ్ళని చూస్ చేసుకొని తను గేమ్ ఆడుతున్నాడు అంతే తప్ప కానీ డిమాండ్ని కాంపిటీషన్ అని చెప్పేసి తీసుకోలేదు కదా. అదే కదా మరి టఫ్ కాబట్టే తీసుకోలేకపోతున్నాడు, తనకంటే తక్కువ ఉన్న వాళ్ళని పోటీగా తీసుకుంటున్నాడు. సో అలాగే ఇప్పుడు ఈరోజు ప్రోమో చూసుకుంటే నాగార్జున గారు ఫైర్ అయ్యారు రీతు మీదను సంజన మీద, ఏమంటారు? సంజనది మిస్టేక్ అంటే అట్లా అనకూడదు, ఎవరి పర్సనల్ వాళ్ళది. కానీ ఒక లైవ్ టెలివిజన్ జరుగుతున్నప్పుడు కొంచెం వాళ్ళు కూడా కంట్రోల్లో ఉండాలా, కంట్రోల్ లేకుండా మిస్బిహేవ్ చేస్తున్నారని నా ఫీలింగ్ కూడా. కానీ తను పర్సనల్గా చెప్పేది ఉండే, అంటే ఆ విధంగా చెప్పడం కాకుండా పర్సనల్గా చెప్పేది ఉండే. సో అలాగే డీమన్ పవన్కి రెడ్ కార్డ్ ఇస్తారంటారు, ఏమంటారు? అది ఇవ్వకుండా ఉంటేనే బెస్ట్ అండి, ఎందుకంటే డీమన్ పవన్ చాలా కేపబుల్ ఉన్న కంటెస్టెంట్, కెపాసిటీ ఉంది తనకి. ఫస్ట్ నుంచి తనకి అసలు అవకాశాలు ఇవ్వలేదు కాబట్టి ఎవరు ఇవ్వలేదు, ఇంటి కంటెస్టెంట్సే ఇవ్వలేదు. తను స్ట్రాంగ్ అని చెప్పేసి ఏ గేమ్లో కూడా తనని చివరి ఉంచడం జరిగింది. అందుకోసం తనకి ఛాన్స్ రాలేదు. ఛాన్స్ వస్తే పక్క డీమన్ పవన్ హైప్లో ఉండేవాడు. సో అలా అనుకుంటే బిగ్ బాస్ 2లో కూడా కౌశల్ది వేరండి. స్టార్టింగ్లో కౌశల్ది ఏంటంటే బిగ్ బాస్ అనేది అప్పుడే పరిచయం అవుతుంది. బిగ్ బాస్ 2 అనేది, బిగ్ బాస్ 1 ఎన్టీఆర్ హోస్ట్ చేశాడు కాబట్టి కొద్దిగా పబ్లిసిటీ అయింది. బిగ్ బాస్ 2 ఏంది అంటే అప్పుడప్పుడే పరిచయం అవుతున్న ఒక షో, అది జనాలకి అప్పుడే ఎక్కుతుంది కాబట్టి తెలుసుకోలేకపోయారు. ఓకే, వన్ సైడ్ అయిపోయింది, తనని అందరూ ఏమంటారు ఒక కార్నర్ చేస్తున్నారు అనేది సింపతితో తను విన్ అయిపోయాడు. కానీ ప్రతిసారి అదే సింపతి కార్డ్ అనేది ఉండదు కదా, ఎందుకంటే జనాలు అవగాహన వచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ అంటే ఏంది అనేది బిగ్ బాస్ ఇంట్లో వాళ్ళకంటే మనం ఎక్కువ చెప్పుకుంటున్నాం, వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు 15 మంది వెళ్ళిన వాళ్ళు ఆడి వస్తున్నారు, కానీ వాళ్ళ గురించి కొట్టుకొని వస్తున్న వాళ్ళం మనం, అంటే అంతగా జనాలలోకి వెళ్ళిపోయింది కదా. సో కళ్యాణ్ ఆర్మీ ట్యాగ్ యూజ్ చేస్తున్నారంటారా? లేదు, జెన్యున్గా చెప్పాలంటే కళ్యాణ్ ఆర్మీ ట్యాగ్ యూజ్ చేయట్లేదు, బయట ఉన్న వాళ్ళు యూజ్ చేస్తున్నారు. అంటే తను ఎవరైనా పిఆర్లను పెట్టుకొని వెళ్ళాడా, లేకుంటే తన నిజంగా ఉన్నటువంటి జెన్యున్ ఆడియన్స్ పెట్టారా తెలియదు, కానీ బయట మాత్రం ఖచ్చితంగా నేను ట్రోల్ చేస్తుంటే స్క్రీన్ వాళ్ళు ఏంటంటే ఈయన జవాన్, ఈయన ఒక ఆర్మీ అనేది పబ్లిసిటీ మాత్రం వస్తుంది. సో తనుజ గేమ్ తగ్గింది అంటున్నారు, ఏమంటారు? అసలు తనుజానే ఉండదు దానిలో. తనుజ గేమ్ తగ్గడం కాదు, తనుజ అసలు విన్నర్ అయ్యే క్యాండిడేటే కాదు, అంత కెపాసిటీ ఉన్న అమ్మాయి కాదు. అసలు ఏం గేమ్స్ ఆడింది బ్రో? రీతు అన్న ఆడింది, కనీసం డెమాన్తో చేసుకుంటూ అయినా. ఈ తనుజ రీతు గేమ్స్ అయినా ఆడింది, స్ట్రాంగ్ పర్సన్ తను. ఒక క్వశ్చన్ చేయాలంటే రేజ్ చేస్తుంది. కానీ ఈ తనుజ ఏం ఆడుతుంది, వంట చేస్తుంది, పోతుంది, ఆ బర్నీతో ఉంటుంది, లేదంటే ఈ దివ్యతో గొడవ పెట్టుకుంటుంది. ఇంకొకటి ఏంటంటే తనదే గెలవాల. ఒక ఏమంటారు, ఇంట్లో కనుక ఇంట్లో అమ్మ కనుక పిల్లల్ని చేస్తుంది చూడండి, ఆ విధంగా నేను చెప్పిన మాటే మీరు వినాలని, నేను చెప్పినట్టే నువ్వు ఉండాలి అనేటువంటి వృత్తి పడేస్తుంది అందరి మీదకి, అరుస్తుంది విచ్చలవిడిగా. అంత అవసరం లేదు కదా, మరవాల్సిన అంత అవసరం లేదు కదా. ఎవరు ఎట్లా ఉండాలి అనేది తను డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి, తను పక్క బయట పిఆర్లను పెట్టుకొని వెళ్ళింది. తను ఆల్రెడీ ఒక సీనియర్ యాక్ట్రెస్, ఒక పాపులర్ సీరియల్కి తను చేసిన యాక్ట్రెస్. సో తనకి సంబంధించిన వాళ్ళు కూడా పిఆర్లను పెట్టి తను పాపులర్ చేస్తున్నారు. ఎందుకు తను ఓడకూడదు? ఇప్పుడు ఉన్న వాళ్ళ క్యాండిడేట్లో ఒక జనాలు గుర్తుపట్టేది ఎవరంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంటనే తనుజ వచ్చేస్తుంది. అందుకోసం తనే విన్నర్ కావాలని చేస్తున్నారు. తను విన్నర్ అయ్యే క్యాండిడేట్ అయితే నాకైతే అసలు నేను పక్క ఎవరైతే 8 ఉంటారో అంటే తనుజకు నేనే. ఆమె అస్సలు విన్నర్ అయ్యే క్యాండిడేట్ కాదు. ఇంకా చెప్పాలంటే ఇమ్మాన్యుయల్ చాలా బ్యాలెన్స్డ్గా, చాలా అందరినీ కవర్ చేసుకుంటూ ప్రతి ఒక్క గేమ్లో తన ఎఫర్ట్స్ పెట్టుకుంటూ ఆడుతున్నాడు. కాబట్టి ఇమ్మాన్యుయల్ విన్నర్ అవుతే బాగుంటుందని నా ఒక ఉద్దేశం. సో మన డిమాండ్ పవన్ వచ్చి ఇమ్మాన్యుయల్తో గొడవ పెట్టుకున్నాడు కదా, ఏమంటారు? ఆ డిమాండ్ పవన్ ఇమ్మాన్యుయల్తో గొడవ పెట్టుకున్నది నిజంగానే. తను కూడా డిమాండ్ పవన్ తన ఒరిజినాలిటీని తను ఎప్పుడు కూడా యాక్ట్ చేయలేదండి, జెన్యున్గా తన ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేసిండు. అదేవిధంగా ఇమ్మాన్యుయల్ కూడా ఎక్కడ యాక్టింగ్ చేయలేదు. వాళ్ళ ఒక ఇంట్లో మనం నలుగురం ఇంట్లో కలిసి ఉన్న వాళ్ళం, ఒక ఫ్రెండ్స్ ఉంటారు, బయట ఒక రోజు గంటే కలుస్తాం, గంటలో మనం ఫ్రెండ్స్ గొడవ పెట్టుకుంటే మళ్ళీ కలవడానికి ఒక 1 రోజులు పడుతుంది. అట్లాంటిది 24 గంటలు 24/7 70 డేస్ నుంచి వాళ్ళు ఆ ఇంట్లో ఉంటున్నప్పుడు ప్రతి ఒక్క మనిషికి వివాదాలు అనేవి వస్తుంటాయి. దాన్ని మళ్ళీ సాల్వ్ చేసుకుంటారు. ఇక వెళ్ళిపోవాలి, తప్పదు. అక్కడ మనకు నచ్చిన పర్సన్ ఉన్నట్టు మనం ఆ ప్లేస్ నుంచి స్కిప్ అయిపోతాము, కానీ వాళ్ళకి స్కిప్ అయ్యే ఛాన్సెస్ కూడా లేవు కాబట్టి ప్రతి ఒక్కటి ఎక్స్ప్రెస్ చేయాల్సిందే. రీతు గేమ్ చాలా బాగా ఆడుతుంది. గేమ్తో పాటు డెమాన్తో కూడా రొమాన్స్ మిక్సింగ్ అనేది బాగానే ఉంది. వాళ్ళది అంటే కంటెంట్ ముందే తెలీదు, బట్ డెమాన్ పవన్తో మాత్రం చాలా కంటెంట్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు వచ్చింది అని అంటే డెమాన్ పవన్ వల్లే అనుకోవాలి, డెమాన్ పవన్ కూడా రీతు వల్లే వచ్చింది అనుకోవాలి. కానీ వీళ్ళిద్దరి గేమ్ కూడా ఏంటి అనేది మనం చూడలేకపోయినాం. నిజం చెప్పాలంటే ఈ సీజన్లో ఎవరిది మనం పర్ఫెక్ట్గా చూడలేదు. ఎందుకంటే రణరంగం అని వీళ్ళ నలుగురిని తీసుకురావడం, వాళ్ళ నలుగురిని తీసుకురావడం, ఎపిసోడ్స్ మొత్తం గేమ్స్ లేకుండా
ఈ యొక్క పర్సన్స్దే మనం కన్వర్జేషన్ జరిగింది కానీ ఒక గేమ్ లాస్ట్ సీజన్లో జరిగినంత గేమ్స్ కూడా జరగలేదు. ఒకప్పుడు మండే వచ్చిందంటే మండే ట్యూస్డే ఓటింగ్ ఉండేది, నామినేషన్ ఓటింగ్, వెనస్డే థర్స్డే ఫ్రైడే విచ్చలవిడిగా ఫైటింగ్స్ ఉండేటివి, గేమ్స్ ఉండేటివి. కానీ ఇప్పుడు ఏంది, వీళ్ళు నలుగురు రావడం వాళ్ళు నలుగురు రావడం, వీళ్ళ యొక్క కన్వర్జేషన్ జరిగిపోతుంది, గేమ్స్ అయితే లేవు ఈ సీజన్లో. మీ దృష్టిలో టాప్ 5 ఎవరన్నా 1 to 5? ఇమాన్యుయల్ టాప్ 1లో ఉంటాడు అని నేను కోరుకుంటున్నా. కానీ జనాలు మాత్రం ఏం కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరికి తెలుసు. పిఆర్లను పెట్టుకొని పాపులర్ అవుతున్నారు. టాప్ 1 ఇమాన్యుయల్ ఉంటాడు, టాప్ 2 కళ్యాణ్ ఉండాలి, టాప్ 3 డెమాన్ ఉండాలి, టాప్ 4 అంటే నా ఫేవరెట్ రీతు ఉండాలి. టాప్ 5 ఉండాల్సిన కంటెస్ట్ ఎవరు అంటే బర్నీ గారు. విన్నర్ ఎవరు ఒక్క ముక్కలో? జనాల యొక్క ఆలోచన ఏంది అంటే ఒకరు రుద్దుతున్నారు అంటే పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా అనిపించినట్టు ఒకటి చెప్తే అదే అంటున్నారు. తనుజ అని చెప్పేసి అంటున్నారు. కానీ నా విషయంలో పవన్ కళ్యాణ్ ఏం గేమ్, నాకు తెలిసినంత వరకు అయితే పవన్ కానివ్వండి తనుజ కానివ్వండి అంత గొప్ప గేమ్స్ ఆడింది అయితే ఏది లేదు. ఇమాన్యుయల్ ఆడినంత గేమ్స్ అయితే ఎవరు ఆడలేదు. ఇమాన్యుయల్ విన్నర్ అయితే బాగుంటుంది. కనీసం ఒక జెన్యూన్ అనేది నాకు అనిపిస్తుంది. అంటే బిగ్ బాస్ లో కమెడియన్స్ విన్నర్ ఇప్పుడు ఎవరికి అవ్వలేదు కదా, ఈసారి అవుతారు. అవ్వాలి కదా, అందుకే కమెడియన్స్ ఓన్లీ